అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ 2 మీ జీవితాన్ని మార్చే తేదీగా రుజువు చేస్తుందా? మిలియన్ల కొద్దీ ఈపీఎస్ 95 పెన్షనర్ల ఆశలు ఇప్పుడు ఈ ఒక్క రోజుపైనే చిగురించాయి. కనీస పెన్షన్ 7,500 రూపాయలు డిమాండ్ ఇప్పుడు నిర్ణయాత్మక మలుపు తీసుకుంది. ఏళ్ల తరబడి పోరాటం, నిరసనలు, తీవ్ర హెచ్చరికల తర్వాత ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ అతిపెద్ద ప్రశ్న మిగిలి ఉందీసారి నిజంగా ఏదైనా మారుతుందా? మీకు తగిన గౌరవం మరియు భద్రత లభిస్తుందా? ఆశ ఇంకా సజీవంగా ఉంది. మరియు ఈసారి పరిస్థితి గతంలో కంటే తీవ్రంగా ఉంది. పూర్తి నిజం తెలుసుకోవడానికి మరియు ఏప్రిల్ 2న ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మేము టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షన్పై అసంతృప్తి పెరుగుతూనే ఉంది. మార్చి 9 నుండి పింఛనుదారులు వివిధ ప్రదేశాలలో నిరసనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. వారు ప్రస్తుతం నెలవారీ పింఛను 1,000 రూపాయల నుండి 1,100 రూపాయలు వరకు అందుకుంటున్నారని, ఇది నేటి ద్రవ్యోల్బణ కాలంలో ఎంతమాత్రం సరిపోదని నిరసనకారులు చెబుతున్నారు. ఈ కొద్దిపాటి మొత్తం వైద్య ఖర్చులకు లేదా రోజువారీ జీవన ఖర్చులకు సరిపోదని వారు వాదిస్తున్నారు. వృద్ధాప్యంలో పింఛను ఆసరాగా నిలుస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో బతకడమే కష్టంగా మారింది. ఇదిలా ఉండగా తాజా నివేదికల ప్రకారం దేశంలోని పలు ప్రాంతాల్లోని పెన్షనర్ సంస్థలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఏప్రిల్ 2వ తేదీలోగా తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే మళ్లీ జంతర్ మంతర్ చేరుకుని నిరాహార దీక్ష చేపడతామని రాజస్థాన్లోని చిత్తోర్గఢ్తో సహా పలు ప్రాంతాల నుంచి సందేశాలు పంపారు. ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ను 7,500 రూపాయలకి పెంచాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని పెన్షనర్ల సంస్థలు ఏప్రిల్ 2వ తేదీలోగా ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేశాయి. ఇటీవల రోజుల్లో అనేక ముఖ్యమైన పరిణామాలు సంభవించినందున ఈ మొత్తం సమస్యను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మార్చి ప్రారంభంలో జంతర్ మంతర్ వద్ద 3 రోజుల సిట్ మరియు నిరసన జరిగింది. దీనికి లక్షలాది మంది ఉద్యోగులు మరియు వారి ప్రతినిధులు హాజరయ్యారు. దీని తర్వాత పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రస్తుత పెన్షన్ 1,000 రూపాయలు ఏ వ్యక్తికైనా సరిపోదని నిర్ధారించింది. వీలైనంత త్వరగా పెన్షన్ను గౌరవప్రదమైన స్థాయికి పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే పింఛన్లను పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంట్లో స్పష్టం చేశారు. ఆయన ప్రకటన పెన్షనర్లలో ఆగ్రహాన్ని మరింత పెంచింది. జరుగుతున్న ఈ పరిణామాలు ఈ అంశాన్ని ప్రభుత్వంపై పెను ఒత్తిడికి గురిచేశాయి. 8వ వేతన సంఘం పాత పెన్షన్ స్కీమ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లే సంఘటిత రంగ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా తమ డిమాండ్లపై ఏకమే వెనక్కి తగ్గడానికి ఇష్టపడడం లేదని నిపుణులు భావిస్తున్నారు. పింఛనుదారుల మరో ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే పెన్షన్లకు డియర్నెస్ అలవెన్స్ను జోడించడం. కేవలం నిర్ణీత మొత్తాన్ని సెట్ చేయడం సరిపోదని వారు వాదించారు. అది ద్రవ్యోల్బణం ప్రకారం క్రమానుగతంగా పెంచబడాలి. సమయం గడిచే కొద్దీ ద్రవ్యోల్బణం మరియు ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా పెన్షన్ విలువ క్రమంగా తగ్గుతుంది. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకానికి ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు పేర్కొంది. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటికే ఉన్న ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రభుత్వం 1.16% సహకరిస్తుంది మరియు కనీస పెన్షన్ 1,000 రూపాయల కోసం బడ్జెట్ కేటాయింపు కూడా చేయబడింది. ఈ పథకంపై ఆర్థిక ఒత్తిడి గణనీయంగా ఉందని, అదనపు భారాన్ని భరించేందుకు బడ్జెట్ మద్దతు అవసరమని ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వివిధ ప్రయోజనాలను అందించగలిగితే సంఘటిత రంగంలోని లక్షలాది మంది కార్మికులు కూడా ఉపశమనం పొందాలని పింఛనుదారులు వాదిస్తున్నారు. ప్రభుత్వం వసూలు చేసే పన్నుల ప్రయోజనాలను సామాజిక భద్రత రూపంలో సామాన్య ప్రజలకు అందజేయాలని వారు వాదిస్తున్నారు. పింఛనుదారుల డిమాండ్లపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందా లేదా దేశవ్యాప్త నిరసనలు మరింత ఉధృతం అవుతుందా అనేది నిర్ణయించే ఏప్రిల్ 2 గడువుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. మీకు ఈ సమాచారం విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ సమూహాలలో షేర్ చేయండి.
మీ ప్రశ్నలతో దిగువన వ్యాఖ్యానించండి మరియు వాస్తవాధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.